2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ మరింత బలోపేతం కానుందా? పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మరింత స్ట్రాంగ్ పొజిషన్కి రాబోతుందా? జనసేన జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతుందా? పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీలో విధి విధానాలేంటి? పార్టీ సిద్ధాంతాలపై ఫోకస్ పెట్టినటువంటి సేనాని పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇప్పుడు ఇదే చర్చ పార్టీలో, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా విస్తృత స్థాయిలో జరుగుతుంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ అనేది చాలా కీలకమైంది. ఎందుకనంటే జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేతగా జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు, ఆయన వెళ్ళే విధానం కావచ్చు, కూటమిని ఐక్యపరిచి కూటమి నేతల్లో ఒక రకమైనటువంటి బలాన్ని, ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని అన్నీ కూడా కలుగజేస్తున్నారు. వాస్తవంగా ఆయన తీసుకునే నిర్ణయాలకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడూ కూడా నో అని చెప్పట్ల. అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. ప్రధానంగా 2024 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, మారిన రాజకీయ సమీకరణాలు కావచ్చు, వీటన్నిటికీ ప్రధానమైనటువంటి వ్యక్తి, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే అనూహ్య పరిణామాల నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగింది. అరెస్టు జరిగిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా ఒక రకమైనటువంటి నిరుత్సాహానికి, నిరాశకు, నిస్పృహలో ఉన్నటువంటి సమయంలో నేనున్నాను, మనం ముందుకు వెళ్దాం, ఎందుకు మనం ఈ రాష్ట్ర ప్రజల మద్దతు పొందకూడదు, ఈ వైఎస్ఆర్సీపీకి ఎందుకు బుద్ధి చెప్పలేం, ఆ పార్టీని ఎందుకు గద్దె దింపలేం అని ఒక శపథం చేశారు జైలు దగ్గరే. దానిలో భాగంగానే ఆయన బయటకు వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర జరిగినటువంటి పరిణామం అది. సో అదంతా అప్పటి ఎపిసోడ్. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఒక మంచి పరిపాలన చేస్తుంది. ఆ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఎంతో కష్టపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, కేంద్రం నుంచి మంచి సాన్నిహిత్య సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా ఆయన కూడా కొన్ని నిధులు రాష్ట్రానికి రప్పించడం, ఇవన్నీ చేస్తున్నారు. ఆయన వంతు ఆయన చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని కూడా బలపరచాలి. అందుకే తాజాగా దాదాపుగా 11 కోట్ల రూపాయలు ఆయా ప్రమాదాల్లో జన సైనికులు ఎవరున్నారో బీమా డబ్బును అందించారు. పార్టీ అధినేతగా ఆయన చేస్తున్న విధానం అంతా బాగానే ఉంది. అయితే 175 నియోజకవర్గాల్లో దాదాపుగా ఒక 50% ఆ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా లేదు. దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? బలమైనటువంటి క్యాడర్ శ్రేణులు ఉన్నప్పటికీ ఆయా ప్రాంతంలో పార్టీ కాస్త వీక్గా ఉంది. దీనికి సంబంధించి సేనాని 4 వ్యక్తులను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 4 కూడా హేమాహేమీలే. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వారు. ఒకరు మంత్రిగా పనిచేస్తే మరొకరు కొంతమంది ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారు. ఆయా ప్రాంతాల్లో వారుకున్నటువంటి అనుచర గణం కానీ చాలా మంచి ఫాలోయింగ్ అనేది ఉంది. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి, పెండెం దొరబాబు, కిలారి రోషయ్య, ఇలా చాలామంది ఒక రకమైనటువంటి విధానంతో ఉన్నారు పార్టీ కోసం. ఆయా పార్టీల నుంచి వచ్చినప్పటికీ ఇప్పుడు జనసేన అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతో
వారి పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి అంటే పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలకు వారు కట్టుబడి ఉన్నారు. అందుకే ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకపోయినా ఆ జాబితాలో సామినేని ఉదయభాను కూడా ఈ నలుగురిని కూడా పార్టీలో కీలకం చేయాలి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి ఈ నలుగురికి ఒక మంచి అవకాశం ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి అని భావించారు. త్వరలోనే రాష్ట్ర కమిటీలో కీలకమైనటువంటి పొజిషన్లోకి వీళ్ళు రాబోతున్నారు అనేది. దీనికి సంబంధించి ఒక 4 రోజుల ముందుగా పార్టీ శ్రేణులతో సమావేశమై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి విషయాలు అన్నీ కూడా ఆయన సేకరించి నివేదిక రూపంలో అని మాట్లాడారు. ఆ వెంటనే ఒక పత్రికా ప్రకటన అనేది విడుదల చేశారు. అంటే గ్రామ కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ, రాష్ట్ర కమిటీలు కానీ అక్కడ ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలి స్థానికంగా, తద్వారా పార్టీని మరింత బలోపేతం చేసినటువంటి వారు అవుతాం అని. దానికి సంబంధించి ఆ ప్రెస్ నోట్ మనం చూస్తే 22/11/2025 అంటే నవంబర్ 22వ తేదీన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. జనసేన కమిటీల నిర్మాణం కూర్పుపై కసరత్తు, నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై కార్యక్రమాల నిర్వహణపై కార్యకర్తల మనోగతం నమోదు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిశ్చిత పరిశీలన. ఇక్కడ ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జనసేన పార్టీ కమిటీలలో పలు మార్పు చేర్పుల ప్రక్రియ వేగవంతం అవుతుంది. కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ముఖ్యంగా ఉమ్మడి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బలమైన శ్రేణులు ఉన్నాయని, అక్కడ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పర్టికులర్గా కొన్ని జిల్లాల్లో బలమైనటువంటి కేడర్ ఉంది, కానీ పార్టీ కోసం అంతగా పని చేయట్లేదు అనేది దీని అర్థం. అందుకే ఇప్పుడు ఈ నలుగురిని కూడా కీలకం చేసి ఈ జిల్లాలకు వారిని ఇన్ఛార్జీలుగా పెట్టి, దాదాపుగా కృష్ణా జిల్లా అంటే సామినేని ఉదయభాను, ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా దీనికి సంబంధించి కిలారి రోషయ్య, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈ పెండెం దొరబాబు, ఆయన పిఠాపురం నియోజకవర్గంలో కీలకంగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు, ఆయనకు కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించాలి. ఆయన పార్టీ విధానాల పట్ల అలాగే పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై వైఎస్ఆర్సీపీని వీడి ఈ పార్టీలోకి వచ్చారు. కాబట్టి ఈ నలుగురికి సముచితమైనటువంటి స్థానం కల్పించాలి. పార్టీలో ఒక రకమైనటువంటి విధానం తీసుకురావాలంటే సీనియర్ల పాత్ర అనేది చాలా కీలకం అనేది భావించినట్లున్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి ఆ రోజు ప్రెస్ నోట్ ఇచ్చినటువంటి అంశాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను అనుసరించి పార్టీ కేంద్ర కార్యాలయ బృందం వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చిస్తోంది. వారి మనోగతాన్ని, అందిస్తున్నటువంటి సూచనలను నమోదు చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులతో పాటు పాలనాపరమైన అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను కూడా పార్టీ శ్రేణులు తెలియజేస్తున్నాయి. ఆ నివేదికలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిశితంగా పరిశీలన చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చించి నివేదికలు ఇవ్వాలని కేంద్ర కార్యాలయ బృందానికి స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీల నుంచి జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల వరకు నిర్మాణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడే అర్థమైపోతుంది అంటే గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో, జిల్లా స్థాయిలో పార్టీ అంతగా బలోపేతంగా లేదు. ఇది గతంలోనే చాలామంది చర్చించుకున్నటువంటి విషయం. కేవలం జనసేన ఉండడానికి మాత్రం చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది, కానీ యాక్టివిటీ అనేది జరగట్లా. గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఒక మంగళగిరి లేకపోతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఉంటే సరిపోతుందా? సిటీల్లో ఉంటే మాత్రమే సరిపోతుందా? గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలంగా నడిపించాలి. దానికి సంబంధించి కేడర్ ఉన్నప్పటికీ వారి సేవలను వినియోగించుకోవడంలో పవన్ కళ్యాణ్ విఫలమవుతున్నారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. సో ఇలాంటి సందర్భంలో ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. బహుశా ఈ నలుగురికి త్వరలోనే కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తారు. వీరితో పాటు ఇంకా పార్టీని నమ్ముకొని పార్టీలో అవకాశం రాకపోయినా అలాగే కలిసి నడుస్తున్నారు అటువంటి వారు ఉన్నారు. సరే, రాష్ట్రం అంతా విస్తరింపజేస్తే జనసేన అనేది ఒక రాజకీయ వ్యవస్థలో భాగంగా బలమైనటువంటి ఒక శక్తిగా మారుతుంది. ఇప్పుడు ఆ పార్టీకి తీసిపోయింది ఏమీ లేదు. 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో
విజయం సాధించినటువంటి ఏకైక పార్టీగా దేశ రాజకీయాల్లో ఒక రికార్డు క్రియేట్ చేసుకుంది జనసేన. ఇటువంటి తరుణంలో ఇంకా బలంగా ఉండాలి. ఉంటూ పార్టీని నమ్ముకున్న వారికి అలాగే కొత్తగా ఆహ్వానించాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్, జనసేనకు లక్షల్లో ఉన్నప్పటికీ ఇంకా దానిని పెంచాలి. ఇంకా ఆ స్థాయి, ఆ సంఖ్య అనేది పెరగాలి. తద్వారా పార్టీ పునర్నిర్మాణం అనేది చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. దానికి సంబంధించి పార్టీలు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీని విభేదించి మన పార్టీ కోసం వచ్చినటువంటి వారి సేవలను వినియోగించుకోవాలి అని ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే బాలినేని శ్రీనివాసరెడ్డి, పెండెం దొరబాబు, అలాగే కిలారి రోషయ్య ఇట్లా కొంతమందికి ముఖ్యమైనటువంటి పదవులు ఇచ్చి పార్టీలో వారి సేవలను మరింతగా మనం వినియోగించుకోవాలి. తద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుంది. వారి అనుచరులంతా మన పార్టీ వైపు ఆకర్షితులవుతారు. ఇప్పటికి కూడా పార్టీలో మంచి గౌరవం ఇస్తున్నారు, కానీ వారికి యాక్టివ్ రోల్ అనేది కల్పించాలి, పొజిషన్ అనేది ఇవ్వాలి. అధికారికంగా ఒక ప్రకటన అనేది పార్టీ తరపున విడుదల కావాలి. అప్పుడే కదా వారు యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఈ నిర్ణయం మరికొద్ది రోజుల్లోనే తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. తద్వారా ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో జనసేనకు ఇక ఎదురే ఉండదు, తిరిగే ఉండదు అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.